శ్రీమతి శ్రీ పొలిమేర కవిత మరియు గోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కౌలంపేట్ గ్రామంలో 7వ వార్డులో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శ్రీమతి శ్రీ పొలిమేర కవిత గోపాల్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంది మాజీ ఎంపీటీసీ నందకిషోర్ పాల్గొన్నారు. भक्तोपचार शिष्टोपचार पूजांच अहम करिष्ये सदा श्रीमन्महावरदमूर्तये श्री महागणपतिदेवताभ्यो नमः श्रीरसुजोमस्तो सर्वं सदा विघ्नेश्वर देवतानुकूलतानुग्रह प्राप्तिरस्तु। ओम कर्पूरः करुणावतारं मधुरेन्द्रहारं धावतं वृद्धिहारं देवं भवान् गणपति देवताभ्यो नमः। हिरण्यमहात्रामधोपौर्णिजमानस्यादे एकरूपहारते एकदैव यजमानस्य हारते सदा श्रीमन्महावरदमूर्तये श्री महागणपति देवताभ्यो नमः। दिव्यमङ्गलकरपूर्णेन जनं दर्शयामि सर्वं श्रीरसुजोमस्तोऽस्ना महागणपति देवतार्पणमस्तु। कर्पूर मुन्दुलकं सर्वं श्रीरसुजोमस्तोऽस्ना विघ्नेश्वर देवताभ्यो नमः। दिव्यमङ्गलकर्पूरनिर्हाजनं दर्शयामि एवं सदा विघ्नेश्वर देवतार्पणमस्तु। మీరు నమస్కారం చేసుకోండి. ओम यानि गानजवापारदाजन्महन्तरगुण्डानजातारजाने प्रणश्यं ते पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मकं पापसम्भवान् त्राहि मां प्रियादेव शरणं नास्ति त्वमेव शरणं नास्ति तस्मात् कामे भावे भावेनादिविदुष्यां श्रीमन्महागणपतिदेवताभ्यो नमः। आत्मप्रदक्षिणाक्षिधां दिव्यान्तानुलां मुखे आत्मं प्रोक्षस्यां నామాలు చెప్పినట్టు सरस्वती माता विद्यावस्तु आयुष्मान అదే పల్సర్ బండి తీసుకెళ్ళవా? గత 20 సంవత్సరాల నుంచి కోలంపేట్ గ్రామంలో మరి కిందికల్లి అంబేద్కర్ 2 యూత్ అసోసియేషన్ తరఫు నుంచి 20 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది.
కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మహమ్మద్ షఫీ బాబా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మా గల్లీకి సహకరించినటువంటి మా యూత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి అట్లాంటి సహకారానికి మా యూత్ సభ్యులందరూ చెప్పుకో. మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఇట్టి కార్యక్రమాలు మా యూత్ తరఫు నుంచి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇట్లాంటి ఇంకా ఏమన్నా చేయాలంటే మా యూత్ సపోర్ట్ అందరికీ మాకు అవసరం. కాబట్టి మా యూత్ మెంబర్ అందరికీ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.